ఫుల్ మింత్రా నుంచి డ్రెస్సెస్ ఉన్నాయి అన్ని ట్రై ఆన్ చేస్తూ 1 by 1 మీ అందరికి చూపించేస్తాను. ఇలా బటన్ వస్తుంది అనమాట. బటన్ ఉంటే మనకి నర్స్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు బంప్ ఎంత క్యూట్గా ఎక్సెన్షుయేట్ అవుతూ క్యూట్గా ఉంది కదా. ఇలా కుట్టు ఉంది. సో ఈ కుట్టు మనం ఇప్పేసుకొని జిప్ పెట్టేసుకోవచ్చు. ఈ 3 monthsలో మనం ఇంకా వెయిట్ పుట్ ఆన్ అవుతాము. మెయిన్లీ స్లీవ్స్ దగ్గర. దిస్ వన్ గైజ్ ఎంత బాగుందంటే, అండ్ గెస్ వాట్, ఇందులో మనకి పాకెట్ ఉంది గాయ్స్. షూట్ చేద్దాము, డెడికేటెడ్గా కూర్చొని వీడియోస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి guys, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే గైస్, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఏదో మేనేజ్ చేస్తాను షూట్ చేయడానికి. అండ్ యాజ్ యూ కెన్ సీ, మింత్రా కొరియర్ ఒకటి కాదు 2 లైక్ పెద్ద బ్యాగ్ ఉందన్నమాట. సో చాలా రోజుల నుంచి మీరందరూ క్లోదింగ్ హాల్స్, యూ గైస్ ఎంజాయ్ వాచింగ్ హాల్ వీడియోస్ అవన్నీ కూడా. అండ్ ముందు నేను ట్రై ఆన్ హాల్స్ చేసేదాన్ని. సో ఈసారి ఏమనుకున్నానంటే, దిస్ టైమ్ వీఆర్ గోనా షూట్ అ ట్రై ఆన్ హాల్ అని చెప్పి ఫుల్ మింత్రా నుంచి డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఇవి బేసిక్గా ఏంటంటే మనకి బంప్ ఫ్రెండ్లీ, ఫ్యాషనబుల్ మ్యాక్సీ అండ్ మిడీ ఫ్రాక్స్ అనమాట. చాలామంది నేను నా డ్రెస్సెస్ ఎక్కడి నుంచి తీసుకుంటాను అని చాలాసార్లు అడిగారు. లాస్ట్ టైం నేను ఎథనిక్ వేర్ చేశాను. ఈవెన్ ఇందులో కూడా అన్ని మ్యాక్సిమం మోడెస్టే ఉన్నాయన్నమాట. మ్యాక్సీ లెంత్, మిడీ లెంత్లో ఉన్నవి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ గైస్, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మింత్రాదే. ఇది నేను యాక్చువల్లీ 1099లో కొన్నాను. వెరీ బ్యూటిఫుల్ ఫ్లోరల్ మ్యాక్సీ డ్రెస్ అనమాట. బట్ ఇప్పుడు యాప్లో ఓపెన్ చేసి చూస్తే ఇట్ ఇస్ 3099, ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో నేను ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఒకవేళ మీకు ఏమైనా నచ్చితే వెంటనే బై చేసేయండి. బికాస్ నేను ఎప్పుడైనా సరే నా మ్యాక్సిమం బడ్జెట్ నేను 1500 కన్నా ఎక్కువ పెట్టాను అనమాట డ్రెస్సెస్కి. మ్యాక్సిమం అన్ని 1000 లోపలే, ఎప్పుడైనా 1100, 1200 ఆ రేంజ్కి వెళ్తాను. ఏదైనా ఎక్కువ నచ్చేసిందంటే ఆర్ ఏమైనా స్పెషల్ ఒకేషన్ ఉందంటేనే ఆ 2000 అనేది క్రాస్ అవుతుంది. అదర్వైజ్ అంత లోపలే అన్ని బట్టలు కొంటాను అనమాట. ఏమున్నా సరే 100sలో అయిపోవాలి. ఫస్ట్ 3 digits టార్గెట్ ఉంటుంది. లేదంటే ఒక 1100, 1200 దాని లోపల అయిపోవాలి అన్నట్టే నా టార్గెట్ ఉంటుంది. మంచి ట్రెండీ, ఫ్యాషనబుల్ అండ్ మనకి కొంచెం కంఫర్టబుల్ వేర్ ఉండాలి. అలానే నా ఫోకస్ అంతా ఉంటుంది. సో నేను వాడి ట్రిక్స్ అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తూ నేను కొన్న డ్రెస్సెస్ మీ అందరికి చూపిద్దామని చెప్పి ఈ వీడియో. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ అయితే అన్ని ఓపెన్ చేసి పక్కన పెట్టేస్తాను. అండ్ ఆల్సో గైస్, అన్ని బ్యూటిఫుల్ సమ్మరీ కలెక్షన్ డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకున్నాను. బికాస్ మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి ఈ ఫ్లోరల్ ప్రింట్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో బేసిక్ గా నాకు ఇలా ఫ్లోరల్ లేదంటే బ్లాక్ ప్రింట్స్, అంటే ప్లెయిన్ ఒకటే సాలిడ్ కలర్ లో ఉండాలి, అలాంటివి ఇష్టం. సాలిడ్ కలర్ ఆర్ ఫ్లోరల్ బ్రైట్ కలర్స్ అనమాట. సో ఇలానే అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, చెప్పినట్టు మ్యాక్సీ అండ్ మిడీస్. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవన్నీ ట్రై ఆన్ చేస్తూ 1 by 1 మీ అందరికి చూపించేస్తాను. లెట్స్ గో. ఓకే, బ్యాగ్ నుంచి తీసేసి అన్ని ఇక్కడ పెట్టేశాను అనమాట. అలా ఓపెన్ చేసేసి, సో దట్ ఇట్ ఈస్ ఈజీ మనకి షూట్ చేయడానికి. ఫైనలీ మరొకసారి చెప్తున్నాను, ఒకవేళ మీకు బంప్ ఫ్రెండ్లీ ఆర్ ట్రెండీ క్లోత్స్, మోడెస్ట్ ఆర్ మ్యాక్సీ ఆర్ మిడీ డ్రెస్సెస్ గురించి తెలుసుకోవాలంటే ఇంకా కీప్ ఆన్ వాచింగ్. ఇవన్నీ కూడా మింత్రా నుంచి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అయితే దీని ప్రైజింగ్స్ అవన్నీ కూడా నేను ప్రాబబ్లీ ఇక్కడ పెడతాను. ఎంఆర్పి ఒకటి ఉంటుంది ఇక్కడ 3099. ఏదైతే నేను ఈ డ్రెస్ ఎంఆర్పి చెప్పానో సేమ్ అలానే ఎంఆర్పి అనమాట. బ్లాక్ కలర్ డ్రెస్, కింద మనకి ఇలా బ్యూటిఫుల్ ఏమంటారు దీన్ని, అబ్స్ట్రాక్ట్ కైండ్ ఆఫ్ యునో అలా వేవీ కలర్ఫుల్ వేవీ అంతా ఫ్లోరసెంట్ గ్రీన్, బ్లూ, పింక్, బ్లాక్ అలా ఉంది. అండ్ ఈ క్రేప్ కాదు, దీన్ని ఏదో అంటారు. సో ఐ లవ్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్. ఇది వచ్చేసి అంతే ఆ బ్రాండ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యా, అంతే నుంచి నేను యాక్చువల్లీ అంతే నుంచి చాలా బట్టలు కొంటూ ఉంటాను. బికాజ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. అండ్ ముందు నా దగ్గర ఏదైతే ఉండేనో అంతే ఆ డ్రెస్సెస్ నేను మ్యాక్సిమం అన్నీ డొనేట్ చేశాను. ఎప్పుడైతే నేను నా హిజాబ్ ప్రాక్టీస్ చేస్తున్నానో ఆ టైంలో మ్యాక్సిమం ఫ్రాక్స్ డొనేట్ చేశాను. ఇందులో స్పెషాలిటీ ఏంటి తెలుసా, ఇలా బటన్ వస్తుంది అనమాట. బటన్ ఉంటే మనకి నర్స్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు బంప్తోనే కాదు, ఆఫ్టర్ డెలివరీ కూడా మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ స్లీవ్స్ పైన చూసారా, బ్యూటిఫుల్ ఫ్లోరసెంట్ సీక్వెన్స్తో మొత్తం స్లీవ్ మొత్తం వచ్చింది. అండ్ ఇక్కడ కింద ఎలాస్టిక్ ఉందనమాట, మంచి ప్రాపర్ బెల్ స్లీవ్ కైండ్ ఆఫ్ అ థింగ్. బెల్ అంటారా బలూన్ అంటారా ఏదో ఒకటి. సో బేసిక్గా అండ్ ఇక్కడ బెల్ట్ కూడా వచ్చిందనమాట. చక్కగా బెల్ట్ కట్టేసుకొని బ్యూటిఫుల్ బో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ బంప్కి చాలా చాలా కంఫర్టబుల్ ఉంటుంది.
స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఇస్ ప్రిటీ లాంగ్, ఫుల్ మ్యాక్సీ కాకపోయినా మిడీ లెంత్ ఆర్ మిడీ కన్నా కొంచెం లాంగే ఉంది. సో వెరీ కంఫర్టబుల్, మనకి చాలా బాగుంటుంది అండ్ వెరీ స్టైలిష్ అండ్ ప్రిటీ అఫోర్డబుల్ ఆల్సో. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ yellow కలర్ డ్రెస్. ఎంత బాగుంది కదా, అంటే మంచి ఫ్లోరల్ ప్రింట్తో అండ్ ఆల్సో ఇలా కాలర్ వచ్చింది మనకి, ప్రాపర్ కాలర్తో పాటు. దీని ఎంఆర్పి వచ్చేసి 3199, అన్నీ 3000 అబావే ఉంటుంది ఎంఆర్పి. బట్ దెన్ మనకి డిస్కౌంటెడ్ ప్రైస్లో ఉంటుంది అండ్ మింత్రాలో చాలా ఆఫర్స్ ఉంటాయి. ఆ టైంలో మనం షాప్ చేస్తే మనకి చాలా డిస్కౌంటెడ్ ప్రైస్లో వస్తుంది అనమాట. అండ్ ఇది కూడా అంతే నుంచి తీసుకున్నాను. అండ్ ఇందులో కూడా ఇలా దీన్ని ఏదో అంటారు, అబ్బా నాకు ఇప్పుడు సడన్గా గుర్తు రావట్లేదు, ప్లీటెడ్ ఫ్యాబ్రిక్ ఏదో అంటారు. ఒకవేళ నేను కరెక్ట్గా చెప్పట్లేదంటే ప్లీజ్ కామెంట్స్లో తెలియచేయండి. అండ్ దీనికి కూడా మనకి ఇలా బెల్ట్ వస్తుంది, చక్కగా ఇలా బో కట్టేసుకుంటే చాలా ప్రిటీగా ఉంటుంది. అండ్ మన బంప్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది అండ్ అనదర్ వెరీ స్టైలిష్. ఇవన్నీ కూడా సమ్మర్ వైబ్కి, సమ్మర్ కలెక్షన్ లాగా చాలా ఫ్లోయీ అండ్ ఆల్సో ప్రిటీ లాంగ్. అగైన్ మనకి ఆల్మోస్ట్ యాంకిల్ దగ్గర, అంటే మ్యాక్సీ కాకపోయినా కొంచెం మిడీ లెంత్లో చాలా బాగుంటుంది అనమాట. ప్రిటీ మోడెస్ట్, ఫుల్ కవరేజ్, వెనకాల కూడా మనకి ఎలాంటి రివీల్ లేకుండా, లాంగ్ లేకుండా. అండ్ ఇది కూడా మీరు చూస్తే ఇక్కడ మనకి బటన్ వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి నర్సింగ్కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. నేను అర్హాన్ టైంలో మ్యాక్సిమం ఇలాంటి, అంటే ఈ క్రాస్ ఓవర్ నెక్స్ ఏదైతే ఉంటాయో అవే వేసుకునేది అనమాట. బికాజ్ అవి మనకి నర్సింగ్కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఆ జిప్స్ అనేవి పిల్లలకి గుచ్చుకుంటాయి అన్న ఫీలింగ్, అండ్ వాళ్ళు ఎలా ఫుల్ హరీలో ఉంటారు పాలు అన్నప్పుడు, మనం ఆ టైంలో జిప్ ఇరుక్కుపోయి ఆ జిప్ తీయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఇలా క్రాస్ ఓవర్ నెక్స్ తీసుకొని, ఒకవేళ కుట్లున్నా కుట్లు ఇప్పేసి నేను ఈ బటన్స్ పెట్టేసుకునేదాన్ని అనమాట. ఇంకోటి అంతే నుంచే, మ్యాక్సిమం అంతే నుంచే ఉంటాయన్నమాట. ఇది 2699 ఎంఆర్పి. బట్ దెన్ యాక్చువల్లీ నేను కొన్న ప్రైస్ మీకు ఇక్కడ ఉంటుంది. బ్లాక్లో మంచి ఈ మ్యాంగో కైండ్ ఆఫ్ ప్రింట్ ఉంటుంది కదా, అలాంటి ప్రింట్లో స్లీవ్స్కి మనకి ఇలా స్మోక్డ్ స్లీవ్స్ వచ్చాయి. అండ్ ఈ యోక్ పార్ట్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మనకి యోక్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా స్మోక్డ్ వచ్చిందనమాట, చాలా ప్రిటీ. అండ్ నెక్ పైన ఇలా బ్యూటిఫుల్ ఫ్రిల్స్ వచ్చాయి, వెనకాల అండ్ ముందు రెండు వైపులు మనకి ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్రిల్స్ వచ్చాయి అనమాట, చాలా ప్రిటీగా ఉంటుంది. అండ్ అగైన్ మనకి మిడీ లెంత్లో ఉంది ఇది కూడా. అండ్ ప్రిటీ ఫ్లోయీ, ఇలా చక్కగా మనకి ఫ్లోయీగా ఉందన్నమాట, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. అండ్ యాజ్ ఐ సెడ్, బంప్కి చాలా బాగుంటుంది. ఇది మనం ఆఫ్టర్ డెలివరీ క్యాజువల్గా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, బట్ నర్సింగ్కి అంతగా పనికి రాదు. అంటే మీరు ఇది పుల్ చేయాలన్నా కిందికి పుల్ అవ్వదు. బట్ దెన్ ఇప్పుడు మెటర్నిటీ టైంలో చాలా బాగుంటుంది. నార్మల్గా మీరు స్టైలిష్ బయటికి వెళ్ళాలన్నా నార్మల్గా వేసుకోవడానికి కూడా వాడచ్చు, ఆర్ ఫోటోషూట్స్కి కూడా చాలా బాగుంటాయి ఇవి. వెకేషన్కి వెళ్తున్నారు ఆర్ ఇఫ్ యూర్ గోయింగ్ సమ్వేర్, మంచి ఫోటోషూట్స్ చేసుకోవాలన్నా కూడా మనకి క్యూట్, అంటే ఫార్మల్ ఫోటోషూట్స్కి కాకపోయినా క్యాజువల్గా ఇంట్లో మనం బంప్ ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా క్యూట్గా ఉంటాయి ఇవి. నెక్స్ట్ ఇది స్టైల్ కాస్ట్ నుంచి తీసుకున్నాను. బై ది వే, ఒకవేళ మీకు నేను ఏ సైజులో కొన్నానంటే, మీరు ఇలా ట్రై ఆన్ చూస్తున్నారు కదా, నేను అన్నీ కూడా లార్జ్లోనే కొన్నాను. ఇది ఇప్పటికి నాకు బాగుంది, బట్ లేటర్ మంత్స్ పెరుగుతున్న కొద్దీ బంప్ దగ్గర కొంచెం టైట్ అయిపోతుంది. బట్ ఇప్పుడు బంప్ ఎంత క్యూట్గా ఎక్సెన్షుయేట్ అవుతూ క్యూట్గా ఉంది కదా. ఈ ఫ్యాబ్రిక్లో ఇలా మొత్తం దీన్ని ఏమంటారో ఇలా తాడులా వచ్చి చాలా క్యూట్గా ఉంది ఫ్యాబ్రిక్. అండ్ ఇందులో కూడా మీరు నెక్ చూస్తే ఇలా బటన్ వచ్చిందనమాట దీనికి కూడా. సో మనకి నర్స్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కువ వేసుకోలేకపోయినా నేను పోస్ట్ డెలివరీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దీనికి కూడా ఇలా మనకి చక్కగా బెల్ట్ వచ్చింది కాబట్టి క్యూట్ బో కట్టేసుకొని ఇప్పుడు ఫోటోషూట్స్కైనా ఈ కలర్ చాలా బాగుంటుంది. ఫోటోషూట్స్ కానివ్వండి, బేబీ షవర్ అలాంటి టైంలో ఇఫ్ యూ వాంట్ టు హోప్ ఇట్స్ అ గర్ల్. నేను ఏదేంటో లాస్ట్ ఇయర్ సర్ప్రైజ్ బేబీ షవర్ మా అక్క వాళ్ళు త్రో చేస్తే ఆ రోజు నేను క్యాజువల్గా డ్రెస్ అప్ అయి ఉన్నాను, బట్ ఆ రోజు ఏంటో నేను బ్లూ వేసుకున్నాను అనమాట. సో ఈసారి మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ మొత్తం పింక్ వేసుకుంటాను. వాళ్ళు ఎప్పుడు సడన్గా బేబీ షవర్ త్రో చేస్తారో తెలియదు కాబట్టి ఇలాంటి క్యూట్ పింక్స్, రోజ్ పింక్స్ వేసుకుంటే ఇన్షాల్లా అమ్మాయి పుడుతుంది. నో అఫెన్స్ టు బాయ్స్, అబ్బాయి పుట్టినా ఐ విల్ బీ హ్యాపీ, బట్ ప్రతిసారి నేను కోరుకున్నట్టు అమ్మాయిని కోరుకుంటాను అనమాట. సో స్లీవ్స్కి కూడా మనకి ఇలా బ్యూటిఫుల్గా ఎలాస్టిక్ వచ్చి ఇక్కడ ఫ్రిల్ టైప్ వచ్చిందనమాట. సో అండ్ ఇక్కడ మీరు చూస్తే కొంచెం చిన్నగా పఫ్ స్లీవ్ లాగా చిన్నగా ఇక్కడ ఇలా కుట్లు లాగా ఇచ్చారు. ఇట్స్ వెరీ క్యూట్, కలర్ చాలా బాగుంటుంది. అండ్ మన స్కిన్ టోన్కి, ఇండియన్ స్కిన్ టోన్కి ఈ కలర్స్ చాలా బాగుంటాయి. దిస్ హ్యాస్ మై హార్ట్ గైస్. ఎంత ప్రిటీ ఉంది కదా, చక్కగా ఫుల్ కవర్డ్. ఇక్కడ వెనకాల మనకి ఇలా పర్ల్తో పాటు బటన్ వస్తుంది అనమాట పిన్ చేసుకోవడానికి.
అండ్ నెక్ చూడండి బ్యూటిఫుల్గా ఇలా ప్లీట్స్తో పాటు నెక్ మొత్తం ఇక్కడ యోక్ పార్ట్ మొత్తం ఇలా ప్లీట్స్తో వచ్చింది. కావాలంటే మీరు ఇక్కడ ఈ స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ మనం తర్వాత కావాలంటే ఎప్పుకొని జిప్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇన్ కేస్ దీన్ని నర్సింగ్గా చేసుకోవాలన్నా మనం మార్చుకోవచ్చు. స్లీవ్స్ కూడా ఇక్కడ ఎలాస్టిక్ వచ్చి మంచిగా అలా బలూన్ స్లీవ్స్ లాగా వచ్చింది, వెరీ ప్రిటీ. ఇక్కడంతా కూడా ఇలా లేస్ వర్క్తో ఫుల్ ఫ్లేర్ చాలా బాగుందనమాట. అండ్ మన బంప్కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. బికాస్ యోక్ వరకు కొంచెం టైట్ వచ్చిన బంప్ దగ్గర నుంచి బాగా ఫ్లోయిగా ఉండడంతో మనకి లాస్ట్ మంత్ వరకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ డెలివరీ తర్వాత కూడా మనం క్యాజువల్గా వేసుకోవడానికి వేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ నర్సింగ్కి ఇది యాజ్ ఆఫ్ నో నర్సింగ్ ఫ్రెండ్లీ కాదు, బట్ ఇట్ క్యాన్ బి చేంజ్. బికాజ్ ఇక్కడ మీరు చూస్తే ఇలా కుట్టు ఉంది. సో ఈ కుట్టు మనం ఇప్పేసుకొని జిప్ పెట్టేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం అర్హాన్ టైంలో ఇలాంటి బట్టలు ఏదైతే ఉన్నాయో దానికి మనం ఆప్షన్ ఉంది మార్చుకోవచ్చు అంటే వాటికి మాత్రం ఇలా జిప్స్ పెట్టేసుకున్నాను. చాలా క్యూట్గా ఉన్నాయి, నాకు తీయబుద్ధి అవ్వలేదు ఆర్ ఇప్పుడు వేసుకోవాలనిపిస్తుంది అంటే అలాంటి వాటికి జిప్స్ పెట్టుకున్నాను. లేదా ఇలా క్రాస్ ఓవర్ నెక్స్ ఎక్కువ కొనేదాన్ని అనమాట. అండ్ ఐ లవ్ ద కలర్, ఈ యెల్లోస్, ఈ లైట్ పింక్ యెల్లో, ఈ ఇంగ్లీష్ కలర్స్ ఏదైతే ఉంటాయో ఐ జస్ట్ లవ్ దెమ్. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ వేసుకున్నప్పుడు కూడా చూసారు కదా ఎంత ప్రిటీగా ఉందో, ఫుల్ ఫ్లోయీ అనమాట. చూడండి ఎంత ఫ్లోయీగా ఉందో, చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్. ఇట్లా చూడడానికి ఎలాగో ఉన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్ విల్ కాంప్లిమెంట్ అవర్ స్కిన్. అండ్ ఆల్సో స్లీవ్స్ నేను మ్యాక్సిమం ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎప్పుడు పుట్ ఆన్ అవుతామో ఎప్పుడు తగ్గుతామో మనకే తెలీదు. పోస్ట్ డెలివరీ నర్సింగ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం తగ్గిపోతాం. బట్ దెన్ ఈ పీరియడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను 20 వీక్స్ అంటే 5th మంత్లో ఉన్నాను, ఇంకా మనకి 3 more months ఉన్నాయి. కాబట్టి ఈ 3 monthsలో మనం ఇంకా వెయిట్ పుట్ ఆన్ అవుతాము. మెయిన్లీ స్లీవ్స్ దగ్గర కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి ఇలా ఫుల్గా బలూన్ స్లీవ్స్ తీసుకున్నాను. సో దట్ మనకి ఎక్కడ పట్టేసినట్టు కాకుండా. అండ్ ఇక్కడ మనకి కింద ఇలా ఎలాస్టిక్ వచ్చేస్తుంది చాలా కంఫర్టబుల్గా. అండ్ ఈ నెక్ చూసారా, అగైన్ మ్యాక్సిమం ఇది చూసే తీసుకున్నాను, ఇలా అన్ని క్రాస్ ఓవర్ నెక్స్ ఉంటే బాగుంటుందని చెప్పి. సో దట్ తర్వాత మనకి నర్సింగ్కి చక్కగా పనికి వస్తుందని. అండ్ దీనికి కూడా ఇలా బెల్ట్ వచ్చింది, చక్కగా బో కట్టేసుకోవచ్చు. అగైన్ ఫుల్ ఫ్లోయీ ప్లీటెడ్ ఫ్యాబ్రిక్, కింద మొత్తం ఇలా ప్లీటెడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ యా ప్రిటీ లాంగ్. అగైన్ మిడీ లెంత్లో నేను చెప్పినట్టు ఒకవేళ మీరు 5'5", 5'4" ఆ హైట్లో ఉంటే మీకు మ్యాక్సీలోనే ఉంటుంది. నా అన్ని మిడీ ఫ్రాక్స్ అన్ని కూడా మా అక్కకి ఫుల్ మ్యాక్సీ లెంత్లో వస్తాయి అనమాట. సో అలా డిపెండింగ్ ఆన్ యువర్ హైట్, మీ హైట్కి తగ్గట్టు అలా వస్తుంది. నాకైతే ఇది మిడీ లెంత్లో ఉంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ప్రిటీ, చాలా కంఫర్టబుల్. బంప్ దగ్గర కూడా ప్రిటీ లూజ్, చాలా కంఫర్టబుల్ ఉండడంతో మనకి చాలా చాలా బాగుంటుంది అనమాట. దిస్ వన్ గైజ్ ఎంత బాగుందంటే సాటినా ఏంటో ఈ ఫ్యాబ్రిక్, బట్ సాటిన్ లాగానే ఉంది. చిన్నప్పుడు ఈ ఫ్యాబ్రిక్ నాకు చాలా నచ్చేది. నేను ఒక్కటి ఇందులో చూసుకోలేదు ఏంటంటే దీంతో పాటు మనకి ఇది వచ్చింది. ఇది కావాలంటే మనం బెల్ట్గా కట్టుకోవచ్చు, లేదా ఇలా టైట్గా ఇలా నెక్కి కట్టేసుకోవచ్చు అనమాట. బ్యూటిఫుల్గా డ్రెస్అప్ చేయొచ్చు, డ్రెస్ డౌన్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఎంత సాఫ్ట్ ఉందంటే మన బేబీ కూడా చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటుంది, అంత సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్. అండ్ గెస్ వాట్, ఇందులో మనకి పాకెట్ ఉంది గైస్. ఇజంట్ దట్ క్యూట్? అండ్ ఫుల్ స్ట్రైట్ కట్ ఉంది, నీకన్నా కొంచెం కిందికి వస్తుంది అనమాట. ఇలా కింద యూ రావడంతో మనకి సైజ్కి కొంచెం పైకి ఉన్నట్టు అనిపిస్తుంది, సెంటర్లో కొంచెం కిందికి ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు కావాలంటే దీన్ని ఒక కుర్తాలా కూడా వేసుకోవచ్చు, యెల్లో లెగ్గింగ్స్ కానీ పింక్ లెగ్గింగ్స్ ఏమైనా వేసుకొని చాలా బాగుంటుంది. అంటే ఇండో వెస్టర్న్ లాగా వేసుకున్నా. దీన్ని నెక్కి ఇలా చుట్టేసుకుంటే చున్నీలాగా అంటే స్కార్ఫ్ లాగా ఇలా మనం నెక్కి చుట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఐ కాంట్ వెయిట్ టు స్టైల్ దిస్ వన్. వెరీ ప్రిటీ, వెరీ కంఫర్టబుల్. అండ్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఓ మై గాడ్, దిస్ హ్యాస్ మై హార్ట్. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా పింక్, యెల్లో అండ్ న్యూడ్, కొంచెం బేజ్ టోన్లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. ఫైనలీ ఎండ్కి వచ్చేసాము. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో. యాక్చువల్లీ ఇలాంటి కాంబినేషన్లో నా దగ్గర ముందు ఉండే, నేను ఆ టైంలో ఎంతో అనుకున్నాను డ్రెస్సెస్ హాల్ చేయాలి, బట్ ఎప్పుడు కుదరలేదు. సరే ఇప్పుడు షూట్ చేద్దాము, డెడికేటెడ్గా కూర్చొని వీడియోస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి అన్బాక్స్ చేస్తున్నప్పుడు మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా మీరు చూస్తే స్లీవ్స్, మాక్సిమం స్లీవ్స్ అన్ని కూడా ఇలా లూజ్గా ఉన్నట్టే తీసుకున్నాను అనమాట. ఇది మనకి ఇక్కడ వరకు వస్తుంది చక్కగా, కింద మనకి ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు అండ్ నెక్ ఫుల్గా ఎలాస్టిక్. దీన్ని మనం కావాలంటే ఆఫ్టర్ డెలివరీ కూడా వాడచ్చు, బికాస్ ఇక్కడ మనకి నెక్కి కూడా ఎలాస్టిక్ రావడంతో మనకి నర్స్ చేయడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇలా నెక్కి కానీ ఎలాస్టిక్ ఉన్నా లేదా క్రాస్ ఓవర్ నెక్స్ అలా మీరు తీసుకుంటే మీకు ఇప్పటికీ పనికి వస్తుంది, పోస్ట్ డెలివరీ కూడా నర్సింగ్కి పనికి వస్తుంది అనమాట. సో నేను మాక్సిమం అలా చూసుకొని కొంటాను. కొన్ని ఏదైతే నాకు చాలా నచ్చుతాయి, లేదా దిస్ వన్, లేదా ఆ యెల్లో ఏదైతే మనకి ఇక్కడ ప్లీట్స్ ఉన్నాయి, ఫుల్ నెక్ ఉంది కదా, అలాంటివి
తప్పదు, మనం మార్చుకోలేము అన్నా నాకు బాగా నచ్చితే అలా తీసేసుకుంటాను. లేటర్ ఎప్పుడైనా వాడచ్చు, ఆర్ నార్మల్ డేస్లో ఎప్పుడైనా వాడచ్చు, ఆర్ ఏమైనా ఒకేషన్ ఉంటే వాడచ్చు అని చెప్పి. సో ఇది కొంచెం ఉన్న వాటిలో అన్నిట్లో ఇదే అన్నిటికన్నా షార్ట్ అనమాట. అంటే మీకన్నా కిందికే వస్తుంది. బట్ లుక్ ఎట్ ద ఘేరా గైజ్. ఇది కూడా మనకి ప్రిటీ ఫ్లేరీ, చాలా కంఫర్టబుల్, ఫుల్ ఫ్లేర్తో వచ్చింది. బట్ దెన్ అదే మనకి లెంత్ మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ కింద చూస్తే మీరు ఇలా ఫ్రిల్స్ వచ్చిందనమాట. సో హ్యావింగ్ సెడ్ దట్ మన మింత్రా హాల్ అయిపోయింది. అండ్ దిస్ ఈస్ అన్ అన్స్పాన్సర్డ్ వీడియో గైస్. అన్ని డ్రెస్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇదే కరెక్ట్ టైం కొనడానికి, ఇప్పుడే కొనండి. బికాజ్ ఇప్పుడు ప్రైసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొనేస్తే మీకు బాగుంటుంది. లేదా ఈ డ్రెస్ లాగా నేను కొన్న వెంటనే ఇది కూడా హాల్ చేద్దాం అనుకున్నాను, బట్ అప్ కరింగే తప్ కరింగే అలా పోస్ట్పోన్ చేస్తూ షూట్ చేయలేదు. అండ్ ఇప్పుడు చూస్తే దీని ఎంఆర్పి అండ్ యాక్చువల్ కొనే ప్రైస్ కూడా 3099 ఉంది. అలా మీకు అవ్వకూడదు అని చెప్పి కొన్న వెంటనే చేసేయాలని చెప్పి ఇవి హాల్ చేసేసాను. సో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెంటనే చెక్అవుట్ చేసి కొనేసేయండి ఇఫ్ యూ లైక్ ఎనీ ఆఫ్ దోస్. అండ్ ఇంకా ఒకవేళ మీకు ఇలాంటి హాల్ వీడియోస్ నచ్చుతున్నాయి, ఎస్ ట్రై ఆన్ హాల్స్ చేయండి అంటే కామెంట్స్లో తెలియచేయండి. ఐ వుడ్ లవ్ టు ఫిలిం నా అంటే బంప్ ఫ్రెండ్లీ కానివ్వండి, ఆర్ నేను ఏ ప్యాంట్స్ వేసుకుంటున్నాను, ఆర్ ఇండియన్ వేర్. బై ద వే ఈద్ వస్తుంది కాబట్టి యూ గైస్ నీడ్ టు హెల్ప్ మీ పిక్ వన్ ఈద్ అవుట్ఫిట్. ఆ వీడియో కూడా షూట్ చేస్తాను వెరీ సూన్. సో దీంతో ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మరెన్నో హాల్స్ వీడియోస్ కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ మీకు ఏదైతే బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఐ వుడ్ లవ్ టు హియర్ దాట్. అండ్ సూన్ ఒక గివ్ అవే త్రో చేస్తాను, వెరీ సూన్. చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసండి, బికాజ్ సబ్స్క్రిప్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ క్రైటీరియాస్. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటేనే మీకు గివ్ అవే వస్తుంది. అండ్ దాంతో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.